ఓం శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి నెలలో మీనరాశి వాళ్ళకి గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా. ఎందుకంటే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు, బర్త్ చార్టు జన్మజాతకం అనేది కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ఏ విధంగా ఉంది తెలుసుకునే ముందు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. వృషభంలో గురువు, మిథున కర్కాటక రాశుల్లో కుజుడు, కన్యలో కేతు, రవి బుధులు మకర కుంభరాశుల్లోనూ, కుంభంలోను శని, మీనంలోను రాహు శుక్రుల యొక్క సంచారం జరిగింది. మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? జన్మంలో శుక్రుడు ఉండటం వల్ల శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం, విజయవంతం జరిగే అవకాశాలు ఉండటం, బాగా ప్రతి దానిలో కూడా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళటం, కొంత మానసికంగా ఆందోళన కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు వీళ్ళకి చతుర్థ పంచమాల్లో కుజుడి యొక్క ప్రభావం వల్ల భూ సంబంధమైన వ్యవహారాలు, కోర్టు సమస్యలు రాకుండా కొంత కాపాడుకోవాలి. కోర్టు సమస్యలు రాకుండా, అలానే పిత్రార్జిత విషయంలో, డబ్బుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే సప్తమంలో కేతు ఉండటం వల్ల కూడా కొంత మానసికంగా ప్రశాంతత అనేది లేకపోవటం, అలానే కొంత ప్రశాంతత నిదానంగా మెరుగుపడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అలానే శుక్రగ్రహం ప్రభావం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది. వ్యయంలో శని యొక్క ప్రభావం, వ్యయంలో రవి బుధులు ఉన్నారు ఫిబ్రవరి మధ్యలో అంటే ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా రవి బుధుల యొక్క కలయిక వల్ల బాగుంటుంది. అంటే ప్రథమార్థంలో బాగుంటుంది, ద్వితీయార్థంలో ఎక్కువగా ఆందోళన పెరుగుతుంటుంది. ప్రథమార్థంలో చాలా అద్భుతంగా ఉంటుంది, రవి బుధులు బాగుంటారు. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, బడా పారిశ్రామికవేత్తలు అనుకోవచ్చు, చిన్న వ్యాపారులు అనుకోవచ్చు, అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ చేస్తారు, విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఫిబ్రవరి 15 నుంచి కొంత ఆందోళన అనేది ప్రారంభమవుతుంది. అంటే ఎలాంటి ఆందోళన అంటే కొంత డబ్బులు నష్టపోయే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డబ్బుల్ని పొదుపు చేయండి, పొదుపు పాటించండి, మితంగా ఆలోచన చేయండి, ఆరోగ్యాన్ని కొంత కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. అయితే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఏం భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి కొంత తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక చింతనకి కొంత ప్రయారిటీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి నిర్ణయం తీసుకునేటప్పుడు స్థిరమైన ఆలోచన, అనేక మార్గాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళటం ఒకటి, అనేక మార్గాల్లో డబ్బుల సంపాదన కోసం అన్వేషణ సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది. నిష్ణాతులైన వాళ్ళు, ఎమినెంట్ స్కాలర్స్తో బాగా పరిచయాలు పెరిగి దాన్ని వ్యాపారంగా మలుచుకొని, ఉద్యోగపరంగా మలుచుకొని, డబ్బులు సంపాదించుకుని మలుచుకునే విధానంగా వీళ్ళు రూపొందించుకోవడంలో వీళ్ళు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. అంటే ఫిబ్రవరి మాసంలో కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా మినహా మిగతాది కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా కొంత చదువు పట్ల బాగా ఆసక్తి చూపించాలి. అంటే వేరే వ్యాపకాలను తగ్గించుకోవాలి. అంటే అనవసరంగా తిరగటం వల్ల మనకి పెద్దగా లాభసాటి ఉండదు. కాబట్టి వ్యాపకాలు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఎగ్జామినేషన్ మూమెంట్ కాబట్టి విద్యార్థులందరూ కూడా అధిక శ్రద్ధ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. స్త్రీలకు కూడా ఉద్యోగం, గతంలో ఏదైతే ఉద్యోగము, వ్యాపారము, లేకపోతే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా ముగించుకుంటారు. కాబట్టి ఎక్కడా కూడా మీరు ఫాల్ట్ లేకుండా డబ్బు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఆరోగ్యాన్ని మటుకు నిర్లక్ష్యం చేయొద్దండి. హాస్పిటలైజేషన్కి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి, దానికి తప్పదు, ఖర్చు చేయాల్సిందే దానికి. అందువల్ల దాన్ని ఖర్చు చేయొద్దని మళ్ళీ చెప్పం మేము. అందువల్ల దానికి మస్ట్. మనం ఏదో 20,000 రూపాయల సెల్ ఫోన్ అలాంటివి కొనకూడదు. కానీ ఆరోగ్యం మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యం బాగుంటే డబ్బు సంపాదిస్తారు, డబ్బు సంపాదిస్తే పెళ్ళి అవుతుంది, తర్వాత సంతానం కలుగుతుంది, సంతానం ద్వారా కూడా కొన్ని శుభవార్తలు పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పే రెమెడీస్ మీరు పాటించండి. ముఖ్యంగా శనగలు దానం చేయటం, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. విష్ణు సహస్రనామ పాలన చేయండి, లలితా సహస్రనామ పాలన చేయండి. వీలైతే మీరు తప్పకుండా కందులు దానం చేయండి. మంగళవారం రోజున ఉపవాసం ఉండి రాహుకాల పూజ చేసి ప్రాతకాలంలోనే కందులు దానం చేయండి. వీలైతే ఓం అంగారకాయ నమః, అంగారకాయుధే శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా 21 సార్లు పఠించండి. మంగళవారం పూటన మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకంతా కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.